హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం జియో ఒక సూపర్ పవరా లేదా ఒక కాపీ క్యాటా అండ్ జియో మార్కెట్లో తన బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటుందో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో కోసం నేను చేసిన రీసెర్చ్లో జియో గురించి చాలా షాకింగ్ న్యూస్ అయితే బయటపడ్డాయి అన్నమాట. సో దాంట్లో ఏంటంటే, సో ఫస్ట్ మనం వరల్డ్లో మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రపంచంలో మొత్తం మార్కెట్ చూస్తే ప్రజెంట్ మొబైల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో చూసుకుంటే, సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ కేటగిరీ. అయితే సెకండ్ కేటగిరీ ఏంటంటే ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని ఆపర్చునిటీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారనమాట. సో ఇలా టూ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. దీంట్లో జియో వచ్చేసి మన సెకండ్ కేటగిరీ కిందికి అయితే వస్తుందన్నమాట. సో రీసెంట్గా జియో అయితే చూసుకోవచ్చు, చాలా యాప్స్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో యాప్స్లో ఫస్ట్ మనం వచ్చేసి ఈ జూమ్ మీటింగ్ గురించి చూద్దాం. సో ఎప్పుడైతే ఈ లాక్డౌన్ మొదలైందో అప్పుడే ఆఫీసెస్ అన్నీ ఇంట్లోనే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా జరుగుతాయని చాలా కంపెనీస్ ముందే ఊహించి జూమ్ యాప్ మన ఇండియాలోకి రాకముందే జియో కంపెనీ వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జూమ్ యాప్ని కాపీ చేసి జియో మీట్ యాప్ని అయితే కనిపెట్టారనమాట. సో ఈ యాప్ అయితే కనిపెట్టడానికి కేవలం వీళ్ళకు 2 months అయింది, అంటే తయారు చేయడానికి కేవలం వీళ్ళకి 2 months పట్టింది. కానీ ఈ జూమ్ యాప్ అయితే చూసుకోవచ్చు, ఇదైతే 5 million డౌన్లోడ్స్ రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈ యాప్ని అంటే తయారు చేయడానికి కూడా 5 monthsకి ఎక్కువనే టైం పట్టింది అనమాట వాళ్ళకి. సో కానీ జియో వాళ్ళు మాత్రం 2 monthsలోనే జియో మీట్ యాప్ని తయారు చేశారు. సో జియో వాళ్ళ మెయిన్ పర్పస్ వచ్చి ఏంటంటే వాళ్ళకి యూనిక్నెస్ అవసరం లేదనమాట. సో యూనిక్నెస్ అంటే యాప్లో స్పెషల్ ఫీచర్స్ అలాంటివన్నీ అవసరం లేదు, వాళ్ళకి జస్ట్ ఆ టైంకి అవసరం ఉంది, లాంచ్ చేశారు అంతే. సో అలా జియో వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు జియో మీట్ ఒక్కటే కాదు, ఇంకా చూసుకోవచ్చు జియో చాట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. సో జియో చాట్ కూడా యాజ్ ఇట్ ఈస్ వాట్సాప్ లాగానే ఉంటుందన్నమాట. ఈ రెండు కంపేర్ చేస్తే మీకు కొంచెం కూడా డిఫరెన్స్ కనిపించదు, చూసుకోవచ్చు ఈ పిక్చర్లో మీరు. అండ్ మొన్ననే జియో వాళ్ళ 43rd anniversary AGM మీటింగ్లో కూడా వీళ్ళు జియో OTT ప్లాట్ఫామ్ని అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఆ అనౌన్స్మెంట్లో మనం చూసుకోవచ్చు ఆ OTT ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ కూడా యాపిల్ టీవీ ఓవర్వ్యూ లాగానే సేమ్ ఉందన్నమాట. సో ఇది ఒక్కటైతే నేను దీంట్లో గమనించాను. సో అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసరికి జియోలో ఇన్వెస్ట్మెంట్స్. జియో వాళ్ళు చూసుకుంటే ఈ లాక్డౌన్ వల్ల చాలా కంపెనీలు నష్టపోతుండే, కానీ జియో వాళ్ళు మాత్రం ఎలాంటి నష్టం అవ్వకుండా ఇంకొక 10 times లాభం పొందారు. అండ్ అంబానీ గారు కూడా వరల్డ్లో 5th పొజిషన్కి రీచ్ అయ్యారు, 5th richest person పొజిషన్కి అయితే రీచ్ అయ్యారు. సో ఇది వీళ్ళకి ఎలా సాధ్యం అంటే, సో జియో వాళ్ళ మెయిన్ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, సో టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు జియో ఎకోసిస్టమ్ని అయితే బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనమాట. సో మీరు జియోలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్, సో జియో షేర్స్ కాస్ట్ అయితే 63% ఉంది. అండ్ రీసెంట్గా మీరు చూసుకోవచ్చు ఫేస్బుక్ వాళ్ళు కూడా $5.7 billion అయితే జియోలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ గూగుల్ వాళ్ళు కూడా $4.5 billion అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ జియో మార్ట్ని కూడా వాట్సాప్తోని కలిపి లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో అంటే దాన్ని కొలాబ్ లాగా చేయబోతున్నారు అనమాట. సో అండ్ దీంట్లో క్వాల్కామ్ కంపెనీ వాళ్ళు కూడా $97 million అయితే జియోలో ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఇలా అన్ని కంపెనీస్ నుంచి షేర్స్ అయితే వాళ్ళు తెచ్చుకుంటూ వాళ్ళ ఈకోసిస్టమ్ని అయితే డెవలప్ చేస్తున్నారనమాట. సో అండ్ నా రీసెర్చ్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అదేంటంటే జియో కంపెనీ వాళ్ళు చాలా ఆల్రెడీ ఉన్న యాప్స్ని టేక్ ఓవర్ చేస్తున్నారు అనమాట. అండ్ యాప్స్ని కాదు, కంపెనీస్ని కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మనం చూసుకోవచ్చు సేమ్ ఇది ఎలా అంటే అన్ని యాప్స్ ఎలా ఉంటాయో సేమ్ దాని క్లోన్ లాగానే ఇది ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. సో జియో కింద చూసుకుంటేనైతే వీళ్ళు జియో మార్ట్ అయితే లాంచ్ చేశారు. సో ఈ జియో మార్ట్ అమెజాన్కి అండ్ ఫ్లిప్కార్ట్కి అండ్ ఇంకా చాలా యాప్స్కి పోటీగా ఉంటుందన్నమాట మన ఇండియాలో. అండ్ జియో మీట్ చూసుకుంటే జూమ్ యాప్కి అండ్ గూగుల్ మీట్కి కూడా ఆపోజిట్ లాగా ఉండే అవకాశాలు ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో సేమ్ ఇదే ఓవర్వ్యూ కాబట్టి అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జియో సావన్ చూసుకోవచ్చు. సో ఇది గానా, స్పాటిఫై అండ్ ఇంకా చాలా మ్యూజిక్ యాప్స్ని అయితే టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ జియో మనీని చూసుకుంటే ఇది పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి యాప్స్ని కూడా టేక్ ఓవర్ చేస్తుంది అనమాట.
సో ఇప్పుడు జియో ఎడ్యూ చూస్తే, ఈ జియో ఎడ్యుకేషన్ గురించి చూస్తే ఇది బైజెస్ అండ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి కదా ఎడ్యుకేషన్, అలాంటి వాటిని టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఇది ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్ జియో హెల్త్ హబ్ అయితే చూసుకోవచ్చు. ఈ జియో హెల్త్ హబ్ అయితే మెడ్ ప్లస్ని అండ్ ఇంకా చాలా యాప్స్ ఉంటాయి మెడికల్ యాప్స్, వాటిని టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ లాస్ట్ వన్ చూసుకుంటే జియో సొసైటీ సెక్యూరిటీ అనమాట. సో ఇది అయితే వీళ్ళు జియో ఎకో సిస్టమ్ లాగా బిల్డ్ చేస్తున్నారు. సో అండ్ జియో కంపెనీ వాళ్ళు కూడా 5G గురించి అయితే లాంచ్ చేశారు. సో ఆ 5G మొబైల్ కూడా మేడ్ ఇన్ ఇండియా మొబైలే ఉంటుందని చెప్తున్నారు. సో అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఫేస్బుక్, గూగుల్ అండ్ క్వాల్కామ్తో షేర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఓఎస్ యాప్స్కి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ పార్ట్స్ అన్నీ ఇండియాలోనే తయారు చేస్తారు. సో అలా చీపెస్ట్ 5G మొబైల్ని అయితే లాంచ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా జియో తన కంపెనీని అయితే ఎక్స్పాండ్ చేస్తూ అండ్ ఇకో సిస్టమ్ని అయితే బిల్డ్ చేస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు ఎందుకు, ఈ ప్రోడక్ట్స్, ఈ యాప్స్ అన్ని వీళ్ళు ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసుకోండి. సో జియో ఇకో సిస్టమ్ ఎలా పనిచేస్తుందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూడండి. సో మీరైతే మీ ఇంట్లో ఉన్నారు, మీరు ఆన్లైన్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేశారు. సో మీరు అది జియో మొబైల్ నుంచి జియో ఫైబర్ యూజ్ చేసుకొని అండ్ జియో నెట్వర్క్ వాడుతూ జియో గ్లాసెస్ పెట్టుకొని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వస్తువులు కూడా జియో లాంచ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది జియో ఎకో సిస్టమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా వాళ్ళు 2021 లోపల మొత్తం జియో ఎకో సిస్టమ్ అయితే లాంచ్ చేద్దామని చూస్తున్నారు అనమాట. సో ఇది మెయిన్ జియో ఇంటెన్షన్ అయితే. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు జియో ఒక సూపర్ పవరా లేదా ఒక కాపీ క్యాటా అని ఒక క్వశ్చన్ వస్తే, సో 2 అని చెప్పుకోవచ్చు. సో ఎలా 2 అంటే వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అండ్ ఎలాంటి యూనిక్నెస్ కోసం చూడట్లేదు అనమాట. సో ఇప్పుడు జియో మీట్ యాప్ ఉందనుకోండి, సేమ్ దానిలాగానే చూశారు, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ వీళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు, అంటే పవర్లో ఉన్నది, వీళ్ళు నడుస్తుంది అనమాట వీళ్ళది. సో అలా చూసుకుంటే జియో ఒక సూపర్ పవర్ అని చెప్పొచ్చు అండ్ కాపీ క్యాట్ అని చెప్పొచ్చు. సో ఇలాగే కంటిన్యూ అయితే 2021 లోపు అయితే అన్ని జియో ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఇస్ సత్య సాయి సైనింగ్ ఆఫ్.